బంగ్లాదేశ్ పరిస్థితులపైన మీరు ఎట్లా స్పందిస్తారండి? బంగ్లాదేశ్లో గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి షేక్ హసీనా స్వయంకృతం, అదేవిధంగా ప్రతిపక్షాలని అణచివేయడం, ముఖ్యంగా అసమ్మతిని అణచివేయడం అనేటువంటిది ఆమె పతనానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితిని అంటే ఆమె వైఫల్యాన్ని ఆసరాగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని లేదా బంగ్లాదేశ్ని తన ఫోల్డ్లోకి తెచ్చుకునేందుకు అమెరికా ఈ పరిస్థితిని చక్కగా వినియోగించుకున్నది. ఆ వినియోగించుకోవడంలో అది సక్సెస్ అయిందనేటువంటిది ఇప్పటి వరకు వెల్లడైనటువంటి సమాచారం. లేదా గతంలో బంగ్లాదేశ్ మీద ఆధిపత్యం అంటే పరోక్షంగానైనా పెత్తనం సాగించడానికి అమెరికా చేసినటువంటి యత్నాలు ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా అదే కోణాన్ని తెలియజేస్తున్నాయి. ఇవాళ తాత్కాలిక దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి మహమ్మద్ యూనిస్ కూడా అమెరికా ఫోల్డ్లో పెరిగినటువంటి వ్యక్తి అనేటువంటిది బహిరంగ రహస్యం. అందువలన మొత్తం మీద పరిణామాలు గతంలో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇక్కడ 2 అంశాలు మనం చూడాలి. అంతర్జాతీయ పరిణామాల్లో హసీనా తీసుకున్నటువంటి వైఖరి ఏమిటి, అంతర్గతంగా ఆమె అనుసరించినటువంటి విధానాలు ఏమిటనేటువంటిది చూడాలి. అంతర్గతంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి లేదా ప్రతిపక్షాలని డిసెంట్ని అణిచివేసినటువంటి ధోరణి ఆమెకు రాజకీయంగా ఆమెను దెబ్బతీసింది. అదే సమయంలో అంతర్జాతీయ రాజకీయాల్లో అంటే జియో పాలిటిక్స్ లేదా ప్రాంతీయ రాజకీయాల్లో ఆమె అమెరికా వ్యతిరేకమైనటువంటి వైఖరిని తీసుకున్నారు. అందుకని అంతర్గతంగా వచ్చినటువంటి అవకాశాన్ని అమెరికా ఇప్పుడు వినియోగించుకుంది అనేది నాకు